Hi Andy, I'm Govindar Reddy. I'm CEO at Approach Abroad MBBS Consultant Services. I'm an professional education consultant and career counselor. Admissions sir in Russia, sir, topmost medical university admissions under budget of 25 lakhs, including food and accommodation. You can pay the direct university payments. So from AP and Telangana students, still some top medical university admissions are right now open. So anyone under budget of 25 lakhs, including food and accommodation. ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి సార్. ఫస్ట్ మీరు సీట్ రిజర్వ్ చేసుకుని ఫర్దర్గా మీరు కౌన్సిలింగ్స్కి వెళ్ళండి. సీట్ రిజర్వేషన్ తర్వాత యూనివర్సిటీ సంబంధించి ప్రొసీజర్ ఫాలో అయ్యి అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ వచ్చిన తర్వాత మీరు 1 or 2 months మీకు టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో వచ్చేసరికి మీరు ఈ ప్రొసెసర్స్ అంతా కౌన్సిలింగ్ ప్రొసెసర్స్ అంతా వెళ్ళొచ్చు. సో అప్పటి వరకు వెయిట్ చేస్తాం మాత్రం అప్పటి వరకు మనం ఏ ప్రొసీజర్ లేకుండా అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ లేకపోతే ఫర్దర్గా మనము మళ్ళీ రావాలి అన్న, ఎందుకంటే రష్యాలో వచ్చేసరికి టాప్ గవర్నమెంట్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్, నోబెల్ ప్రైజ్ అవార్డ్ యూనివర్సిటీస్ బడ్జెట్ వెరీ లో బడ్జెట్ విత్ హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంటారు కాబట్టి సీట్స్ ఆర్ వెరీ లిమిటెడ్గా ఉంటాయి. ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయినాయి కాబట్టి ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోవాలంటే రిజర్వ్ చేసుకొని మీరు ఫర్దర్గా అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ తెప్పించిన తర్వాత ఫర్దర్గా మీ ప్రొసీజర్స్ మీరు ఫాలో అవ్వచ్చు. కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఇంకా వాట్ ఎవర్ ఓకే. సో ఎవరైనా రిజర్వ్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు, లేదా వాట్సాప్ చేసి మీరు ఫర్దర్ మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. ఓకే. సో right now we are the official admission partner Andy from AP in Telangana for top Russian top government medical university admissions. You can contact direct admissions with very low processing charges. Okay. So today's question is sir, MBBS duration versus MBBS in career. So durations చాలా మంది ఎస్పెషల్లీ అబ్బాయిలు అవ్వచ్చు లేదా ఎస్పెషల్లీ అమ్మాయిలు అవ్వచ్చు. సో కజాకిస్తాన్లో 5 years MBBS, చైనాలో 5 years MBBS ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్, ఎస్పెషల్లీ ఫిలిపీన్స్లో 5 years MBBS, 4 years plus 1 year ఇంటర్న్షిప్, టోటల్ 5 years అయిపోతుంది. సో ఎస్పెషల్లీ ఫిలిపీన్స్లో వచ్చేసరికి కజకిస్తాన్లో 5 years అవుతుంది, ఫిలిపీన్స్లో 5 years MBBS అవుతుంది, చైనాలో 5 years MBBS, కిర్గిస్తాన్లో కూడా 5 years MBBS అవుతుంది. చాలా మంది అడుగుతున్నారు సార్. సో సార్ యాక్చువల్గా వచ్చేసరికి MBBS ఫిలిపీన్స్ డ్యూరేషన్ కానీ చైనా అంటే చైనా లేదనుకోండి. సో కజకిస్తాన్ 5 years డ్యూరేషన్, సో ఫిలిపీన్స్ వచ్చేసరికి 5 years డ్యూరేషన్, తర్వాత వచ్చేసరికి కిర్గిస్తాన్ వచ్చేసరికి 5 years డ్యూరేషన్. సో సార్ ఇక్కడ చూడండి, సో కజకిస్తాన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిపీన్స్ తీసుకుంటే 5 years MBBS అంటారు, బట్ కాదండి, 1 year 1.5 year to 2 years వచ్చేసరికి ఇంటర్ చదవాలి. ఫస్ట్ ఇంటర్ చదివిన తర్వాత మళ్ళీ ఎన్మాట్ ఎగ్జామ్ రాసి ఆ తర్వాత MBBS వచ్చేసరికి 3 years ప్లస్ 1 year ఇంటర్న్షిప్. సో అర్థం చేసుకోండి, మీకు డైరెక్ట్ MBBS లేదు, కంపల్సరీగా 1.5 year ఇంటర్ చదవాలి 10 లక్షలు పెట్టి, తర్వాత ఇంటర్ చదివిన తర్వాత నీట్ ఎగ్జామ్ ఎలా రాయాలో ఎన్మాట్ ఎగ్జామ్ ఎలా రాయాలి రాసి పాస్ అయితేనే అప్పుడు మీరు 3 years MBBS 1 year ఇంటర్న్షిప్. చాలా లాంగ్ ప్రాసెస్. మీరు 5 years అవుతుంది కానీ కొంతమంది 8 years, కొంతమంది 9 years ఓన్లీ MBBS మొత్తం కంప్లీట్ చేయడానికి ఓన్లీ ఇది కంప్లీట్ చేస్తారు. తర్వాత ఎన్మాట్ కంప్లీట్ చేయడానికి 2 to 3 years తీసుకున్న స్టూడెంట్స్ కూడా చాలా మంది 90% స్టూడెంట్స్ ఉంటారు. ఎందుకంటే పాస్ పర్సెంటేజ్ ఓన్లీ 30% మాత్రమే. ఓకే. సో మనం అనుకుంటా ఫస్ట్ అలా ఉంటుంది కానీ ఫర్దర్గా వచ్చేసరికి 8 years 9 years 50-60 lakhs కూడా అయిన వాళ్ళు ఉన్నారు ఫిలిపీన్స్ వెళ్ళి. అండ్ తర్వాత వచ్చేసరికి కిర్గిస్తాన్ వచ్చేసరికి 6 years సార్. యాక్చువల్ MBBS ఒరిజినల్ డిగ్రీ ప్రోగ్రామ్ అయితే 6 years, 5 years ఇస్ నాట్ వ్యాలిడ్ అనమాట. ఇంటర్నేషనల్ డిగ్రీ ఇస్ నాట్ వ్యాలిడ్ ఫర్ 5 years. సో కాబట్టి అది కిర్గిస్తాన్ ఒకటి, కజకిస్తాన్ వచ్చేసరికి వెరీ యావరేజ్ కంట్రీస్, వెరీ అండర్డెవలప్డ్ కంట్రీస్, వెరీ లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, వెరీ లో క్వాలిటీ ఆఫ్ క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో మనం రేపు నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది. సో నెక్స్ట్ ఎగ్జామ్ రిమైనింగ్, సో ఓకే మేము USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్తామంటారు. సో అవి ఇంకా చాలా టఫ్గా ఉంటాయి, 100 times టఫర్ దెన్ ఈ నెక్స్ట్ ఎగ్జామ్ కంటే. ఎందుకంటే అక్కడ పాపులేషన్ తక్కువ, ఆపర్చునిటీస్ తక్కువ కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ వే ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ టఫ్గా ఉంటాయి. కాంపిటీషన్ ఉండదు, బట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఎగ్జిట్ ఎగ్జామ్స్ చాలా టఫ్గా ఉంటాయి. పాస్ పర్సెంటేజ్లో 4%, 3%, 5% ఉంటుంది. ఒకసారి ఫెయిల్ అయితే 8 years 7 years రాయని ఎవరు. అది ఇండియా వచ్చేసరికి ఏంటంటే ఇండియాలో పాపులేషన్ ఎక్కువ, ఆపర్చునిటీస్ ఎక్కువ, ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ కాబట్టి ఇంకా బాగా మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి ఇప్పుడే మారుతున్నాయి కాబట్టి రూల్స్ రెగ్యులేషన్స్. అప్పుడు మనం ఒక నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తే ఇండియాలో 100% PG సీట్ 100% దొరుకుతుంది. 100% PG సీట్ దొరుకుతుంది. కావాలంటే మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ MBBS యూట్యూబ్ ఛానల్ మెడికల్ PG ఆప్షన్స్ ఇన్ ఇండియా ఒక వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే ఇంతకు ముందు MBBS ఎంటర్ అయిన ప్రతి పిల్లలకి ప్రతి ఒక్కరు ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్, ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్, రైట్? అంటే ఇప్పుడు దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. మీరు ఇండియాలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా లేదా 150 స్కోర్ వచ్చినా అందరూ MBBS ఎవరైతే ఎంటర్ అయ్యారో అందరూ నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తే మాత్రమే MBBS డాక్టర్ సర్టిఫికేట్ వస్తుంది. లైసెన్స్ టు ప్రాక్టీస్, లైసెన్స్ ఎగ్జామ్ రాయాలి. నెక్స్ట్ 2 రాస్తేనే మెడికల్ PGకి ఎంటర్ అవుతారు. ఇంతకుముందు లేదు కదా, నెక్స్ట్ 1 లేదు, డైరెక్ట్గా మెడికల్ PGకి ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు. ఇక్కడ నీట్ రాసేవాళ్ళు, అక్కడ మెడికల్ PG రాసేవాళ్ళు.
సో ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అని ఒకసారి చెక్ చేయండి కంపల్సరీగా. సో నెక్స్ట్ ఎగ్జామ్ అనేది చాలా చాలా టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్, బట్ కాకపోతే మంచి యూనివర్సిటీ, మంచి కాలేజ్, సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ, సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ వెరీ 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 ఇంపార్టెంట్. అదర్వైజ్ చాలా కష్టంగా ఉంటుంది. పాస్ పర్సెంటేజ్ చాలా తక్కువగా వస్తాయి. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది క్లినికల్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్, తర్వాత ఒకసారికి రీసెర్చ్ ఓరియంటెడ్ ఎగ్జామ్, ఎనలిటికల్ థింకింగ్ ఓరియంటెడ్ ఎగ్జామ్. చాలా మంది ఇంకో పాయింట్ చెప్తారు సార్, ఫస్ట్ ఇయర్ నుంచే ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్స్ అంటారు. ఫస్ట్ ఇయర్ నుంచి ఎవరు కూడా ప్రాక్టికల్స్ చేయలేరు కూడా. ఎందుకంటే ఫస్ట్ 3 years అంత థియరీ ఉంటుంది, తర్వాత కదా క్లినికల్ సబ్జెక్ట్స్ వస్తుంది. క్లినికల్ సబ్జెక్ట్స్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కావాలి, థియరీ సబ్జెక్ట్స్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఏముంది? బేసికల్గా 4th year నుంచి క్లినికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్కి మన ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కావాలి. మీరు ఫస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి ల్యాబ్స్కి తీసుకెళ్ళడం వేరు, ఊరికి ల్యాబొరేటరీ చూపించడం వేరు. మన హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్స్ వేరు. ల్యాబ్స్ ఎవరైనా చూస్తారు, ఒకసారి చూసి సరిపోతుంది, 3 yearsలో సరిపోతుంది, రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి మన సబ్జెక్ట్ ఉంటే వెళ్ళాలి. ఎప్పటి నుంచి సబ్జెక్ట్ వస్తుంది? 4th year, 5th year, 6th year నుంచి వస్తుంది. ఓకేనా? జస్ట్ ఇలా ట్రాప్ అవ్వద్దు. కజకిస్తాన్లో ఫస్ట్ ఇయర్ నుంచి తీసుకెళ్తారంట. ఇంకా స్కాలర్షిప్స్ కజకిస్తాన్ నాట్ ఎలిజిబుల్. అసలు ఇండియాలో ఏపీ, తెలంగాణ ఎవరికి స్కాలర్షిప్స్ ఆఫర్ చేయట్లేదు. అండ్ బడ్జెట్ సేమ్, కజకిస్తాన్ కిర్గిస్తాన్ బడ్జెట్ ఈక్వల్ టు రష్యా. సో రష్యా వస్తే సేమ్ డెవలప్డ్ కంట్రీ, డైరెక్ట్ MBBS, ఫుల్ ఇంగ్లీష్ మీడియం, నోబెల్ ప్రైజ్ అవార్డ్ యూనివర్సిటీస్, ఓల్డెస్ట్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్, 100, 200, 300, హైయెస్ట్ ఎంసెట్ పాస్ పర్సెంటేజ్, వెరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెరీ క్లియర్గా ఉంటాయి, డెవలప్డ్ కంట్రీ కాబట్టి. సో అది మీరు డ్యూరేషన్ అనేది ఎప్పుడు చూడద్దు, ఇద్దరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఎందుకంటే అల్టిమేట్గా మనము మీరు 4 years చదివినా, 2 years చదివినా, 6 years చదివినా, అల్టిమేట్గా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలంటే ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుంది? అది కంపల్సరీ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్, ఎనలిటికల్ థింకింగ్ ఓరియంటెడ్ ఎగ్జామ్. సో కాబట్టి ఆ ఎగ్జామ్ అలా ఉన్నప్పుడు ఏంటంటే కంపల్సరీగా మనం ఒకసారికి అలాంటి మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ బడ్జెట్, మీరు కిర్గిస్తాన్, కజకిస్తాన్ అదే 25 లక్షలు అవుతుంది. రష్యాలో 1 లక్ష రూపాయలు తక్కువ వస్తుంది కానీ ఎక్కువ అవుతుంది. ఇంకా అడ్మిషన్స్ మంచి మంచి యూనివర్సిటీస్ ఇంకా అవైలబుల్ ఉన్నాయి రష్యాలో. ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకుంటే చేసి పెట్టుకోండి. 100% ఒకసారికి వీఆర్ ప్రొవైడింగ్ నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్ ఫ్రమ్ 3rd year or 4th year onwards. సో ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్, ఇండియన్ ఫుడ్ ఈస్ డైరెక్ట్ MBBS. ఎక్సలెంట్. రష్యాస్ మెడికల్ కాలేజ్ 100% ఎక్సలెంట్, దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్, 200%. ఎందుకంటే we can pay direct university payment, very low. They will give the agreement also. We are giving the agreement also. Fee structure is honest on whole 6 years. మీరు ఫిలిపీన్స్ కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్, ఎస్పెషల్లీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉంటే అక్కడ 10 లక్షలు అని చెప్తే అక్కడ 30 లక్షలు అవుతుంది. 30 అంటే 50 అవుతుంది, 50 అంటే 60 అవుతుంది. వీఆర్ గివింగ్ ద అగ్రిమెంట్, ఎగ్జాక్ట్ అగ్రిమెంట్. ఎవ్రీ ఇయర్ ఫీ స్ట్రక్చర్ ఏంటంటే దట్స్ హోల్ MBBS ప్రోగ్రామ్, దట్స్ ఇట్ అనమాట. వాట్ ఎవర్ హాస్టల్ కానీ కాస్ట్ ఆఫ్ మీన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో అందుకని కాబట్టి డ్యూరేషన్ గురించి ఎక్కడ చూసుకోవద్దు. ఎంత తక్కువలో అయిపోతే అంత త్వరగా అయిపోతుంది, త్వరగా సెటిల్ అవుతుంది. సో అలా ఉండదండి. సో ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, లైసెన్సర్ ఎగ్జామ్స్ కాబట్టి, ప్రొఫెషనల్ కోర్సులు కాబట్టి కష్టంగానే ఉంటుంది. సబ్జెక్ట్ ఉండాలి, మంచి నాలెడ్జ్ ఉంటేనే మనము గెట్ అన్ అవుతాం. లేకపోతే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో కాబట్టి డ్యూరేషన్ అనేది ఎప్పుడు చూడొద్దు. ముందు మంచి యూనివర్సిటీస్, మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో మన సబ్జెక్ట్ 1 year ఎక్స్ట్రా అయితే ఏమవుతుంది? రష్యాలో 1 year ఎక్స్ట్రా అయితే ఎక్సలెంట్ మెడికల్ కాలేజ్, వరల్డ్ రికగ్నైజ్డ్ మెడికల్ కాలేజ్, నోబెల్ ప్రైజ్ అవార్డ్ యూనివర్సిటీస్, హైయెస్ట్ ఎంసెట్ పాస్ పర్సెంటేజ్, గవర్నమెంట్ మెడికల్ 100, 200 ఎక్స్పీరియన్స్, ఓల్డెస్ట్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్, వెరీ సెక్యూర్డ్ కంట్రీస్. సో రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయలేకపోతే మనకి ఇంతకుముందు ఎంసీ ఎగ్జామ్ అంటే మీకు ఇక్కడ బేసిక్గా మనకి ఏదంటే MCQs మన ఢిల్లీలో, హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటే సరిపోయింది. బట్ నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్ ఏమి ఉండదు. ఎందుకంటే కంపల్సరీగా యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఉంటేనే, స్టాండర్డ్ ఏ యూనివర్సిటీ అయితే ఉందో అది ఇండియాలో అవ్వచ్చు, అబ్రాడ్లో అవ్వచ్చు, స్టాండర్డ్ ఉన్న యూనివర్సిటీ మాత్రమే మనం రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవుతుంది. మనకి స్టాండర్డ్స్ లేకుండా తక్కువ డ్యూరేషన్, లేకపోతే ఇంకోటి చెప్పేసి డిస్కౌంట్స్, ఆఫర్స్, లేకపోతే ఫస్ట్ ఇయర్ నుంచి ప్రాక్టికల్స్ అని చెప్పడం, లేకపోతే ఇంకోటి చెప్పడం, అవన్నీ వద్దు. డైరెక్ట్ అసలు మీకు యూనివర్సిటీ ఏంటి, స్టాండర్డ్స్ ఏంటి, రష్యా కంట్రీ స్టాండర్డ్స్ ఏంటి, వాట్స్ వాట్ అని చెక్ చేసుకోవడం, ది బెస్ట్ మెడికల్ యూనివర్సిటీ, బెస్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవడం, దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ ఫర్ ఫ్యూచర్. అదర్వైజ్ మనం మీ డ్యూరేషన్ 4 years, 3 years, 2 years చూసుకుంటే అంటే నేను చూడొద్దని చెప్పట్లా, బట్ చూడండి. అంటే చూడండి కంట్రీ, నేను చెప్పేది ఏదైనా కంట్రీ వెళ్ళే ముందు డెవలప్డ్ కంట్రీ కదా సెలెక్ట్ చేసుకోండి. డైరెక్ట్ అనిపిస్తుందా లేదా చూడండి. అసలు ఎన్ని బ్యాచెస్ బయటకు వచ్చాయి ఆ కంట్రీ నుంచి, యూనివర్సిటీ నుంచి, అసలు మెడికల్ ఎడ్యుకేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, బడ్జెట్ ఎంత అవుతుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత అవుతుంది, ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ చెక్ చేసుకోండి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, హిస్టరీ ఆఫ్ ద యూనివర్సిటీ ఏంటి, ఇవన్నీ చెక్ చేస్తే ఆటోమేటిక్గా యూ విల్ గెట్ ద బెటర్ అనమాట. సో రష్యా ఇస్ ఆల్మోస్ట్ కంపారిటివ్ వాట్ ఎవర్ ద కంట్రీ. ఆల్రెడీ నేను మన డాక్టర్ పిచ్ అబ్రాడ్ MBBS యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. రష్యా ఇస్ ద బెటర్ కంట్రీ, దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. బడ్జెట్ ఇస్ 25 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. యూ కెన్ పే డైరెక్ట్ యూనివర్సిటీ పేమెంట్, డైరెక్ట్ హాస్టల్ పేమెంట్, అండ్ ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ ఫర్ హోల్ 6 years. Nobel Prize Award University, government universities, fully English medium medical universities, everything is very clear on rules and regulations, everything is very clear and pakka. Okay?
సో డోంట్ గో ఫర్ డ్యూరేషన్ తక్కువ అని ఎప్పుడూ చూడొద్దండి. ఎందుకంటే నేను చూడొద్దని చెప్పట్లేదు, బట్ మరి ఫ్యూచర్ ఫర్దర్గా 5-6 years తర్వాత ఎలా ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది మనము మొత్తం టోటల్ ఇంత ఎంసీ అంటే అది వేరు, ఎంటైర్లీ డిఫరెంట్. జస్ట్ థిరిటికల్ బేసిక్ కాబట్టి మనం జస్ట్ అనేది థిరిటికల్ బేసిక్ కాబట్టి మనం కోచింగ్ తీసుకుంటే ఓకే. బట్ ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది అలా తీసుకోవడానికి ఉండదు. కంపల్సరీగా మనకు సబ్జెక్ట్ ఉండాలి. ఓకే, అప్పుడు మాత్రమే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కంట్రీలో ఆ యూనివర్సిటీలో జరిగితే మాత్రమే. మళ్ళీ ఇక్కడ ఎందుకంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కోచింగ్ సెంటర్స్లో జస్ట్ వాట్ అని చెప్తారు అంతే, బోర్డు మీద చెప్తారు అంతే. మనం హాస్పిటల్ తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేయించారు కదా. సో అదంతా మనకి యూనివర్సిటీలో జరగాలంటే మంచి స్టాండర్డైజ్డ్ యూనివర్సిటీ, ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ, ఫుల్ ఇంగ్లీష్ మీడియం మెడికల్ యూనివర్సిటీ, డైరెక్ట్ ఎంబీబీఎస్ యూనివర్సిటీ, దట్టు ఒక డెవలప్డ్ కంట్రీ తీసుకుంటే 200% యువర్ లైఫ్ విల్ బి సెక్యూర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.